పాము ఆగ్రహిస్తే కలిగే దుష్పరిణామాలేంటి? నాగశాపం ప్రభావం ఎలా ఉంటుంది? నాగుల్ని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? పాము కలలో కనిపించడం దేనికి సంకేతం? పాము కాటేసినట్టు కలొస్తే ఏం చేయాలి? నాగలోకం అన్నది నిజంగా ఉందా? ఉంటే ఎక్కడుంది? ఎలా ఉంటుంది? భారతదేశానికి నాగలోకానికి సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కాసేపట్లో మీ ముందుకు రాబోతున్నాయి. నాగలోక రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను. నాగుల్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఈ నమ్మకంతోనే భక్తులు నాగుల చవితి, నాగుల పంచమి నాడు పాముల్ని పూజిస్తారు. పుట్టలో పాలు పోసి భక్తితో ప్రార్థిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిరూపమైన నాగును పూజిస్తే దక్కని ఫలితమంటూ ఉండదన్నది భక్తుల విశ్వాసం. ఓం ఉర్విధరాయ విద్మహే మహానాగాయ ధీమహే తన్నో శేష ప్రచోదయాత్. ఇది నాగ మంత్రం, సకల దోషాలను నివారించే మంత్రం. ఈ మంత్రం పరమ పవిత్రం. ఈ మంత్రశక్తితో సర్వ దోషాలు హరించుకుపోతాయి. 4 వేదములే నీ పుట్టకు ద్వారములే నిలతిల్లగా, నాగ పంచమి వేళ నాగేంద్రుణ్ణి పూజించడం చాలా మంచిది. అనేక రుగ్మతలకు ఆ ఆదిశేషుడి చల్లటి చూపు నివారణగా పనిచేస్తుందన్నది నమ్మకం. చెవులో వినపడే వినికిడి, అలాగే కంటి చూపు, వీటికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏవైనా ఉన్నా గానీ వాటికి కూడా ఈ పుట్టమన్ను లేదా ఈ ప్రదక్షిణాలు సత్ఫలితాలను ఇస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. పురాణాల్లోనూ నాగ పూజ విశిష్టత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి రోజున పెద్ద ఎత్తున భక్తులు నాగేంద్రుణ్ణి కొలుస్తారు. పుట్టలో పాలు పోసి నైవేద్యం పెట్టి కొలుస్తారు. నాగ పంచమి కానివ్వండి, నాగుల చవితి కానివ్వండి, సుబ్రహ్మణ్య షష్ఠి కానివ్వండి, ఇవన్నీ నాగ సంబంధమైనటువంటి పండుగ విశేషాలు. ఈ నాగ పంచమి రోజున ప్రతి ఒక్కరూ శుభ్రంగా తెల్లవారుజామున లేచి తలంట్లు పోసుకుని నాగుల పుట్ట ఎక్కడైతే ఉందో ఆ పుట్ట దగ్గరికి వెళ్లేసి ఆ నాగేంద్రుని ప్రదక్షిణాలు చేసి పుట్ట చుట్టూతాను, అలాగే పాలు పోసి చలివిడి ఇవన్నీ కూడా పూజాధికం జరిపించుకుని ఈ నైవేద్యాలు పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ పుట్ట మట్టిని కొద్దిగా చెవికి అంటించుకుంటారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి పూజా విధానంలో వచ్చే సాంప్రదాయం. నాగులకున్న పురాణ నేపథ్యం వల్ల నాగపంచమికి విశిష్టత ఏర్పడింది. ముఖ్యంగా మన దేశంలో నాగుల్ని దైవంతో సమానంగా భావిస్తాము, పూజిస్తాము. నాగ పంచమి అనేది
సాధారణంగా చెప్పుకోవాల్సింది గరుడ పంచమి. అంటే ఈ వినతి కద్రువులకి ఏర్పడ్డ ఒక పోటీలో ఈ గరుడు నాగుల కోసం అమృతం తీసుకొచ్చి భూమి మీద పెట్టి తన తల్లిని దాస్యం నుంచి విముక్తి చేసుకున్న రోజు. అయితే నాగులు ఈ గరుడు తెచ్చిపెట్టిన అమృతం తీసుకునే లోపలే మళ్ళీ ఇంద్రుడు తీసుకెళ్లడం జరిగింది. ఆ దర్భల మీద అతను ఉంచడం చేత ఆ అమృతం ఆస్వాదించపోయి ఆ దర్భ వల్ల ఈ నాగుల యొక్క నాలికలు చీలుకుపోయినాయి. అయినప్పటికీ కొంత అమృతత్వం లభించడం వల్ల కావచ్చు, మరో విధంగా కావచ్చు, నాగ పంచమి అనేది ఆల్ ఇండియాలో ఇవాళ రోజున జరుగుతుంది. అంతేకాదు, నాగులకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఆగ్రహించాలన్నా అనుగ్రహించాలన్నా వాటికే సాధ్యమన్న నమ్మకం కూడా చాలా మందిలో ఉంది. ఈ నాగదేవత అతీంద్రియ శక్తులు కలిగిందిగా చెప్తారు. ఈ అతీంద్రియ శక్తులు ఉండబట్టే ఆగ్రహానికి అనుగ్రహానికి కూడా రెంటికి కూడా దానికి శక్తి ఉన్నది అని చెప్తారు. అంటే మానవాళిని అనుగ్రహించాలన్నా సంతానం లేని వాళ్ళు ఉంటారు. ఆ సంతానం లేని వాళ్ళు సంతానం కోసం చెప్పి పుట్టచుట్ట ప్రదర్శనలు చేస్తారు. చేసిన తర్వాత ఒక 5 ఆదివారాలు చేయండి అని చెప్తారు. అయిన తర్వాత వాళ్ళు ఆ ఫలితాన్ని పొందుతారు. హైందవ సాంప్రదాయం బ్రహ్మతత్వాన్ని సూచించింది. అంటే అహం బ్రహ్మస్మి, బ్రహ్మాహమస్మి, నాలో బ్రహ్మం ఉంది, ప్రతి జీవిలోనూ కూడా బ్రహ్మ పదార్థం ఉంది. అందుకే హైందవ దేవతల్లో అనేక స్వరూపాలు కనబడతాయి. నాగులు, గరుడులు, సింహాలు, పులులు అన్నిటినీ కూడా దేవత్వంలో చూడడం కాబట్టే హైందవ ధర్మంలో ఒక సామరస్య స్వభావం ఉంటుంది. జంతువులకు హాని తలపెట్టకపోవడం, క్రూరమైన జంతువు అయినా కానీ దాన్ని దైవత్వంతో చూడడం అనేది ఏర్పడింది. నాగుల్ని పూజించడం ఎందుకన్న ప్రశ్నకు పురాణాల్లో అనేక దృష్టాంతాలు ఉన్నాయి. కొందరు నాగుల చవితి, మరికొందరు నాగ పంచమి అని జరుపుకున్నా అంతిమంగా అందరూ కోరుకునేది ఆ నాగరాజు ప్రసన్నతే. పామును పూజిస్తే అంతా క్షేమంగా ఉంటామన్న విశ్వాసం భక్తులది. దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఏర్పడిన ఆచార వ్యవహారం. అంటే ఉత్తరాదిన కొంత దక్షిణ పదంలో కూడా సౌరమానాన్ని ఫాలో చేసే వాళ్ళందరూ నాగపంచమిని ఎక్కువగా పూజిస్తారు. మనం చాంద్రమానం అనుసరించే వాళ్ళందరూ కూడా కార్తీక చవితిని నాగ చవితిగా పూజించడం జరుగుతుంది. దీంట్లో విభేదం ఏం లేదు. ఎలా చూసుకున్నా కానీ నాగ పూజ చేయడం అనేది మాత్రమే ప్రాముఖ్యత ఎక్కువగా కలిగి ఉంటుంది. పాములు పగబడతాయా? పగబడితే ఎందుకు పగబడతాయి?